హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ యమున. ఈరోజు ఈ వీడియోలో మా బాబు పుట్టు వెంట్రుకల కార్యక్రమంతో మీ ముందుకు వస్తున్నాను. పుట్టు వెంట్రుకలు మా బాబుకి 11 మంత్స్లో తీసాము. వేములవాడ రాజన్నకు పుట్టు వెంట్రుకలు సమర్పిస్తామని మొక్కుకున్నాము. రాజన్న సన్నిధిలో పుట్టు వెంట్రుకల కార్యక్రమానికి ముందుగా మన ఇంటికి సమీపంలో గల పోచమ్మ తల్లికి బోనం సమర్పించడం ఆనవాయితీ. అదేవిధంగా పోచమ్మ తల్లికి బోనం సమర్పించి కొబ్బరికాయ కొట్టి వేములవాడ వెళ్ళాము. వేములవాడ రాజన్న టెంపుల్లో పుట్టు వెంట్రుకలకు సంబంధించి పంతులు గారితో పూజా కార్యక్రమం చేశాము. అందులో భాగంగా బియ్యము, కుడుకలు, కనుములు, పోకలు, పువ్వులు సమర్పించాము. పూజ తదనంతరం పుట్టు వెంట్రుకలు తీసాము. మా సైడు మేనమామతో పుట్టు వెంట్రుకలు తీయించడం ఆనవాయితీ. అలాగే వీడియోలో చూపించినట్లుగా హారతి కూడా ఇస్తారు పూజ తర్వాత. పూజ కార్యక్రమంలో రాగి చెంబు, ఈ విధంగా అక్షింతలు, పువ్వులు అన్నీ కూడా ఉంటాయి. పూజ కార్యక్రమం సందర్భంగా తీసిన కొన్ని ఫొటోస్ ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. పుట్టు వెంట్రుకలు మేనమామతో తీయించడం ఆనవాయితీ కదా. అదేవిధంగా ఇక్కడ మా తమ్ముడు చేత మొదటగా వెంట్రుకలు కత్తిరించడం జరిగింది. ఈ వెంట్రుకలు కత్తిరించే ముందు మేనమామకు బట్టలు పెట్టడం ఇక్కడ ఆనవాయితీ. కొత్త బట్టలు ధరించి పుట్టు వెంట్రుకలు కత్తిరిస్తారు. పుట్టు వెంట్రుకలు కత్తిరించడానికి ముందుగా బొట్టు పెట్టి కొత్త బట్టలు పెడతారు. ఇక్కడ మా తమ్మునికి పెట్టాము. ఇక్కడ పుట్టు వెంట్రుకలు కత్తిరించడం జరుగుతుంది. వెంట్రుకలు కత్తిరించేటప్పుడు బంగారు ఉంగరం నుండి వెంట్రుకలు తీసి కత్తిరించడం ఆనవాయితీ. ఇక్కడే మొదటగా కత్తిరించిన వెంట్రుకలను 5 దేవుళ్లకు కొత్త బట్టలో కట్టి భద్రపరిచాము. అందులో నుండి వేములవాడ రాజన్నకు, బద్దిపోచమ్మ తల్లికి ఇక్కడే వెంట్రుకలు సమర్పించాము. ఇక తర్వాత టెంపుల్లోనే పూర్తిగా వెంట్రుకలు తీసి గుండు చేపించాం. ప్రత్యేకంగా గుడిలో తలనీలాలు సమర్పిస్తాం కదా, అదే ప్లేస్లో మా బాబుకు వెంట్రుకలు తీసాము. వెంట్రుకలు తీసినప్పుడు బాగా ఏడ్చాడు చూడండి. తర్వాత మొత్తం వెంట్రుకలు తీసిన తర్వాత మేనమామతో కుడుకను తల మీద విరవమన్నారు. మా తమ్ముడు అలాగే చేశాడు. ఇక్కడ ఇలాగే చేస్తారు. తర్వాత మేము కోనేట్లో స్నానం ఆచరించి దర్శనం, కోడెమొక్కులు చెల్లించుకున్నాము. ఆ రోజు సమయం లేనందున అన్నపూజ మొక్కు తీర్చుకోలేదు. తర్వాత అక్కడే కొన్ని పిక్స్ తీసుకున్నాము. తర్వాత బద్దిపోచమ్మ తల్లికి బోనం, పుట్టు వెంట్రుకలు సమర్పించడానికి వెళ్తున్నాము. వీడియోలో చూడండి, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు. అక్కడే బోనం సమర్పించి కొబ్బరికాయ, కోడిని సమర్పిస్తాము. బోనంతో ఊరేగింపుగా వెళ్తాము ఫ్యామిలీ మెంబర్స్ అందరం నడుచుకుంటూ. రాజన్న మొక్కుల అనంతరం రూమ్కి వచ్చి ఇక్కడే బోనం వండుకొని బద్దిపోచమ్మ తల్లికి బోనం మరియు ఓడిబియ్యం కూడా సమర్పించాము. అమ్మవారికి చీర సారెతో ఓడిబియ్యం పోసి
అలాగే బోనం మొక్కులు కూడా తీర్చుకున్నాము. అక్కడే కొన్ని పిక్స్ తీసుకున్నాము. అందరం కూడా వెళ్ళాము. బోనం సమర్పించే ముందు అమ్మవారి గుడి దగ్గర తీసుకున్న పిక్స్ ఇవి. తర్వాత భీమన్న ఆలయంలో కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళాము. ఎప్పుడు వేములవాడ దర్శనానికి వెళ్ళిన భీమేశ్వర స్వామి ఆలయానికి దర్శనానికై వెళ్తాము. అక్కడ కొబ్బరికాయ కొట్టి అక్కడే కాసేపు ఉన్నాము. తర్వాత మా బాబుతో కొన్ని పిక్స్ తీసుకున్నాము. ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. మెట్ల దగ్గర అలాగే గుడి ముందు కూడా కొన్ని ఫొటోస్ దిగాము. ఈ మొక్కుల అనంతరం నెక్స్ట్ 4 డేస్కి అన్నపూజ మొక్కు తీర్చుకోవడానికి వేములవాడ దర్శనానికి వెళ్ళాము. అక్కడ అన్నపూజ చాలా బాగా జరిగింది. చాలా ప్రశాంతంగా జరిగింది. నెక్స్ట్ ఇక్కడే కొన్ని పిక్స్ తీసుకున్నాము. పుట్టు వెంట్రుకల అనంతరం ఈ అన్నపూజ మొక్కు కూడా ప్రశాంతంగా ముగిసింది. ఈ విధంగా మా బాబు పుట్టు వెంట్రుకల మొక్కు అలాగే కోడె మొక్కులు దర్శనం అన్నీ కూడా చాలా ప్రశాంతంగా జరిగాయి. ఈ వీడియో ద్వారా మా యొక్క పుట్టు వెంట్రుకల మొక్కు కార్యక్రమాన్ని మీ అందరితో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఈ విధంగా మా మొక్కులు జరిగాయి.